అందరికీ నమస్కారం. మీ బీజేపీ వనగొంది విజయలక్ష్మి. మన ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మధ్య తరగతి మరియు అట్టడుగులో ఉండే కుటుంబాల ప్రజలు వాళ్ళు సంపాదించిన దాంట్లో సగం డబ్బులు వైద్యానికే ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి కూడా వైద్యం ఉచితంగా అందాలి అనే ఉద్దేశంతో వాళ్ళ గురించి లోతుగా ఆలోచించి ఆయుష్మాన్ భారత్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ యోజన అనేది భారతదేశ కేంద్ర ప్రభుత్వం పనిచేసే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. అయితే ఈ స్కీమ్ కింద కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు కూడా హాస్పిటల్ ఖర్చులు కవర్ అవుతాయి. ఇందులో ప్రీమియం ఉండదు, రెన్యువల్ ఫీజు ఉండదు, తర్వాత ఏజ్ లిమిట్ కూడా ఉండదు. ఏ ఏజ్ వాళ్ళైనా వాళ్ళకు కూడా ఉండొచ్చు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఎవరికైనా కూడా ఈ 5 లక్షల రూపాయల వరకు కవరేజ్ ఉపయోగించుకోవచ్చు. అయితే వైద్యానికి డబ్బులు లేవని, వైద్య చికిత్స మానేయకూడదనే ఉద్దేశంతో, అందరూ కూడా వైద్య సేవలు పొందాలి అనే ఒక ఉద్దేశంతో మన ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఆయుష్మాన్ భారత్ యోజన అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్కీమ్ లో ముఖ్యమైన భాగం ఏంటంటే ఇది పూర్తిగా క్యాష్లెస్ ట్రీట్మెంట్. మనం ముందుగా హాస్పిటల్ కి వెళ్లి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. హాస్పిటల్ కి వెళ్లి ఆయుష్మాన్ భారత్ కార్డు లేదా మనము ఆధార్ కార్డు చూపిస్తే హాస్పిటల్లో వెరిఫికేషన్ చేసుకొని ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత బిల్ మొత్తము కూడా మన భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము నేరుగా హాస్పిటల్ కి ఆ బిల్ ని చెల్లిస్తుంది. ఆయుష్మాన్ భారత్ లో చిన్న చిన్న ట్రీట్మెంట్ మాత్రమే కాదు, 1700కు పైగా మెడికల్ ప్రొసీజర్స్ ఇందులో కవర్ అవుతాయి. దాంట్లో కొన్ని చెప్తాను. హార్ట్ సర్జరీస్ కానీ, అలాగే స్టంట్స్ కావచ్చు, క్యాన్సర్ ట్రీట్మెంట్ కావచ్చు, కిడ్నీ డయాలసిస్ కావచ్చు, ట్రాన్స్ప్లాంట్స్ కావచ్చు, అలాగే మెదడు మరియు స్పెయిన్ కి సంబంధించిన సర్జరీస్ కావచ్చు, నీ రిప్లేస్మెంట్స్ కావచ్చు, యాక్సిడెంట్ కేసులు కావచ్చు, ఐసీయూ కేర్స్ కావచ్చు, మెటర్నిటీ కావచ్చు, మరియు న్యూ బార్న్ కేసులు కూడా ఇందులో ఉంటాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రీ ఎగ్జిస్టెన్స్ కేసులు కూడా డే 1 నుంచి కూడా కవర్ అవుతాయి. ఇది ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్లకి మనం పోల్చుకుంటే గనక మన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్ లాగా మనము దీన్ని చెప్పొచ్చు. ఇది ఓన్లీ ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అనేది ఇది గవర్నమెంట్ స్కీము, మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే చూపించుకోవచ్చా అనేది చాలా మందికి అనుమానం ఉంటుంది. కానీ అలా ఏం లేదండి. ఇది మనం ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్ అనేది మన ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి మాత్రమే కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్ కి కూడా, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కి కూడా ఈ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. అందులో మనము చూస్తే కనుక అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అనేది మనం తెలుగు రాష్ట్రాల్లోనే చూపించుకోవాలి అనేది ఏం లేదు. మనము తమిళనాడులో చూపించుకోవచ్చు, మహారాష్ట్ర చూపించుకోవచ్చు, ఢిల్లీలో చూపించుకోవచ్చు, బెంగళూరులో చూపించుకోవచ్చు. అలాగే మన భారతదేశంలో ఉండే ఏ రాష్ట్రంలో అయినా కూడా మనము ఆయుష్మాన్ భారత్ కార్డ్ ని మనము ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మనం దేశం మొత్తం మీద 28,000కు పైగా హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ కింద పనిచేస్తున్నాయి. అన్ని హాస్పిటల్లో కాదండి, కొన్ని హాస్పిటల్స్ లో ఆయుష్మాన్ భారత్ కింద రిజిస్టర్ అయి ఉంటాయి. అలాంటి హాస్పిటల్స్ లో మనం ముందుగా తెలుసుకొని అలాంటి హాస్పిటల్స్ కి వెళ్ళి జాయిన్ అయితే గనక మనము ఫ్రీ ట్రీట్మెంట్ అనేది 5 లక్షల వరకు మనము ఉపయోగించుకోవచ్చు. మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా, గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా, అట్టడుగు వర్గంలో ఉండే పేద ప్రజలు కూడా ఈ వైద్య సేవలు పొందాలి, అందరూ కూడా ఆరోగ్యంగా సురక్షితంగా ఉండాలి, భారతదేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో లోతుగా ఆలోచించి ఆయుష్మాన్ భారత్ యోజన అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు.
దీన్ని మీరందరూ కూడా వినియోగించుకొని అందరూ కూడా ఆరోగ్యంగా సురక్షితంగా ఉండాలి అనే ఒక ఉద్దేశము మన భారతీయ జనతా పార్టీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని వినియోగించుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అనారోగ్య ముక్త్ భారత్ ని మనం అందరూ కూడా తయారు చేయాలి. అందరూ కూడా దీనిలో భాగస్వామి కావాలి అనేదే మన ఒక ముఖ్య ఉద్దేశము. జై హింద్, జై భారత్ మాత. మీ వనగంది విజయలక్ష్మి.